కోర్టు ధిక్కార కేసులకు భయపడి అందరూ న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి వంగి వంగి దండాలు పెట్టేస్తుంటారు. కానీ నిషికాంత్ దూబే ఎదురు తిరిగిండు. ఆయనకు మద్దతుగా నిలిచిన వారు కూడా అతి కొద్ది మంది మాత్రమే. దానికి కూడా దమ్ముండాలి కదా. అటువంటి దమ్మున్న సైంటిస్ట్, రైటర్, స్పీకర్ ఆనంద్ రంగనాథన్ అద్భుతమైన వక్త. ఆయన ప్రొఫెసర్ కూడా, మీ అందరికీ తెలుసు. మనలో వాట్సాప్ యూనివర్సిటీ అని ఆయన్ని కొట్టిపారేయడానికి ఛాన్సే ఉండదు. తప్పు చేస్తే కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా ఎత్తి చూపడం ఆనంద్ రంగనాథన్ ప్రత్యేకత. అయితే చాలా వరకు మాత్రం సహజంగానే జాతీయవాది కాబట్టి ఆనంద్ రంగనాథన్ గురి కాంగ్రెస్, కమ్యూనిస్టుల మీద ఉంటుంది. దేశ ద్రోహ తుగుడే గ్యాంగులు, అర్బన్ నక్సల్స్ బ్యాచ్లు, పాకి చైనా ప్రేమికులు ప్రొఫెసర్ రంగనాథన్ హిట్ లిస్ట్లో ఉంటారు. అయితే ఆయన అక్కడితో ఆగిపోతే చాలామంది ఇతర విమర్శకుల్లా మిగిలిపోయేటాడు. ఆనంద్ రంగనాథన్ మరో అడుగు ముందుకు వేసి సుప్రీంకోర్టును కూడా అవసరమైనప్పుడల్లా ఘాటుగా విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను సమర్థించాడు. అత్యున్నత న్యాయస్థానానికి అందులోని మిలాడ్స్కి 9 ప్రశ్నలు సంధించారు.